నమస్కారం. ఎస్ఎస్ రాజమౌళి సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న రాజమౌళి జాతక చక్రం ఏ విధంగా ఉంది? అలాగే స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి నేటి RRR వరకు దిగ్విజయంగా దూసుకుపోతున్న ఆయన కెరియర్కి సంబంధించి జాతకంలో ఎలాంటి అంశాలు దోహదపడ్డాయి? మరి ముఖ్యంగా ఇకపై రాజమౌళి గారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది? దీనిపై వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఎస్ఎస్ రాజమౌళి రకంగా చెప్పాలంటే మనం ఒక్కొక్కరి జాతకం వివరిస్తూ వస్తున్నారు. అంటే వీళ్ళు రోల్ మోడల్స్గా ఉన్నారు కాబట్టి వీళ్ళ జాతకం ఎలా ఉంటుందో చూస్తే ఖచ్చితంగా మిగతా వాళ్ళకి ఓహో ఇలా ఉంటుందా అని తెలియడానికి మాత్రమే మనం జాతకం తెలుస్తున్నా అంటే చెప్తున్నాము. మేబీ అది పర్సనల్ ఇష్యూ అయినా కూడా చాలామంది చెప్తూ ఉన్నారు, పర్సనల్ది కదా ఎందుకు మాట్లాడతారని కూడా చెప్తూ ఉన్నారు. బట్ దీనికి కూడా ఒక సమాధానం మీ నుంచి కోరుకుంటున్నాను. ఏం చెప్తారు గురుగారు ముందుగా? తప్పకుండానమ్మా, వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒక ఇండస్ట్రీ లెవెల్లో కావచ్చు, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఒక సక్సెస్ఫుల్ ఇమేజ్ని కంటిన్యూస్గా పోగు చేసుకుంటూ జీవితంలో అభివృద్ధి బాటలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క జాతకాలలో ఏ విధమైనటువంటి కాంబినేషన్స్, అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారముగా ఏ విధంగా ఏ ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉండబట్టి వారికి అంత సక్సెస్ఫుల్ వచ్చింది, అలాగే కేవలం గ్రహాలనే కాదు వారి యొక్క స్వశక్తి కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళ యొక్క జాతకాలలో మనం కొన్ని తెలుసుకోవడం ద్వారా వారి యొక్క భవిష్యత్తు కావచ్చు, వారి యొక్క గతంలో జరిగినటువంటి సంఘటనలో సక్సెస్ఫుల్ వాటిని కావచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. అంతే తప్ప ఇక్కడ ఎవరిని కూడా మిస్గైడ్ చేయడము, లేకపోతే వారి వ్యక్తిగత జాతకంలోకి తొంగి చూడడము, వారి వ్యక్తిగతమైనటువంటి విషయాలు తొంగి చూడడమో కాదండి. ఇది ఒక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా శాస్త్రం మీద మక్కువ ఏర్పడుతుంది. కారణం ఏంటంటే, ఈ గ్రహాల గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళు ఏ ఏ ప్లానెటరీ సిస్టమ్ వల్ల వాళ్ళు అంతగా యోగించాయి, అట్లాగే వీళ్ళలాగానే మనము పుడతాము. కానీ మనము దాన్ని ఏ విధంగా మరల్చుకోవాలి, మన శక్తిని ఏ విధంగా పెంపొందించుకోవాలి, వీక్షించేటువంటి సామాన్య మానవుడు కూడా జీవితంలో అభివృద్ధి బాటలో ఏ విధంగా రావాలి అనేటువంటి శాస్త్రం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాల్ని వ్యక్తిగతంగా వారి యొక్క జాతక చక్ర విశ్లేషణ చేస్తున్నామే తప్పించి ఇందులో ఎటువంటి దురభిప్రాయం కానీ స్వార్థము కానీ ఏమాత్రము లేదని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించి అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే శాస్త్రంలో ఎన్నో గొప్ప విషయాలు తెలియచేయబడతాయి. కాబట్టి ఇక్కడ ప్లానెటరీ యొక్క సిస్టాన్ని బట్టి జీవితంలో ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోండి. తద్వారా సామాన్య మానవులు కూడా శాస్త్రరీత్యా చెప్పినటువంటి మార్గంలో నడిచి వారు అభివృద్ధికి బాటలు వేసుకుంటారనే ఒక సదుద్దేశముతో, శాస్త్రం యొక్క ఔన్నత్యాన్ని ఇంకా ఇనుమడింప చేయాలనేటువంటి యొక్క సదుద్దేశముతో ఈ యొక్క వ్యక్తుల యొక్క జాతకాలని మనం తీసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా వ్యక్తుల యొక్క జాతకాలను తీసుకుంటున్నామంటే, వారి యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు పడ్డారు, ఎవరిది కూడాను పూలబాట కాదండి. ఎవరు కూడాను అలా వెళ్ళగానే జాతకం చక్రం ప్రకారం నేను అన్నానని చెప్పేసేసి వెళ్ళి ఆ జాతకం చక్రం ప్రకారము అలా నిలబడిపోతే అవకాశాలు రావు, అలాగే హిట్లు కూడా రావు. వారు కష్టపడడానికి ఏ గ్రహాల ప్రభావాలు తోడయ్యాయి, అలాగే వారు ఏ విధంగా గ్రహాల యొక్క అనుగ్రహం వలన వాళ్ళంతటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకున్నారని మనం తెలుసుకోవచ్చు. ఇక సింపుల్గా మనం యొక్క జాతకాన్ని కనుక మనం విశ్లేషణ చేసుకుంటే మనం మరిన్ని విషయాలు అనేటువంటివి తెలుసుకోవచ్చు. మరి ఎలాగో మనం రామ్ చరణ్ గారి జాతక విశేషాలు చెప్పారు గురువుగారు, అలాగే ఎన్టీఆర్ గారి జాతక విశేషాలు కూడా చెప్పారు. మరి ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక రకంగా చెప్పాలంటే సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ప్రధానంగా అంటే ఇంత సక్సెస్ఫుల్ పర్సన్కి అసలు జాతకం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని చాలామంది కూడా అనుకుంటూ ఉన్నారు. సో మీ నుంచి విందాం అనుకుంటున్నాం, అసలు రాజమౌళి గారి జాతకం ఎలా ఉందండి? రాజమౌళి గారి యొక్క జాతకాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, ఫ్రమ్ ద కెరియర్లో స్టార్టింగ్ బిగినింగ్ నుంచి ఈనాటి వరకు కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఎదిగినటువంటి సందర్భం. జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు హీరోలుగా ఉండేటువంటి వ్యక్తిగత జాతకాలు వేరుగా ఉంటాయి, అలాగే డైరెక్టర్ రంగంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క జాతకాల్ని వేరే విధంగా మనం జాతకాన్ని పరిశీలన చేయాల్సి వస్తుంది. అందరినీ ఒకే గాడిన కట్టి మనం పరిశీలన చేయలేం.
ఎందుకంటే డైరెక్టర్కి ఉండే క్వాలిటీస్ని రిప్రజెంట్ చేసే గ్రహాలు వేరుగా ఉంటాయి, హీరోని రిప్రజెంట్ చేసేటువంటి గ్రహాలు వేరుగా ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడాను సినీ కళామ తల్లి రంగానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క జాతకాలలో సంపూర్ణముగా ఈ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ అండ్ మీడియా ఇటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ జాతకాలకి సరిపోతాయని చెప్పవచ్చు. ఇక వీరి జాతకాన్ని కనుక పరిశీలన చేసుకున్నట్లయితే తులా లగ్నం, లగ్నాధికి నవమాధిపతి అయినటువంటి బుధుడు లగ్నంలో ఉండడం, లగ్నాధిపతి ద్వితీయంలో ఉండడం, అలాగే తృతీయంలో రాహువు, చతుర్థంలో గురుడు నీచ, పంచమంలో చంద్రుడు, అలాగే సప్తమంలో కుజుడు రిట్రాగేషను, నవమంలో శనికేతువులు, అలాగే వ్యయస్థానంలో రవి. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటనంటే ప్రధానముగా వీరి కుటుంబము వ్యవసాయాధారిత కుటుంబమైనప్పటికీ కూడా ప్రధానంగా వీరి నాన్నగారికి కూడా సినీ రంగం మీద చాలా ఆసక్తి కలిగినటువంటి కుటుంబంగా చెప్పవచ్చు. అలాగే ఎంఎం కీరవాణి వారు కూడా అన్నదమ్ముల పిల్లలు, వీరును ఎస్ఎస్ రాజమౌళి గారు అందరికీ తెలిసిందే. అయితే వీరి కుటుంబ నేపథ్యము అనేటువంటిది సినీ రంగం నుంచే వీరి ప్రస్థానం కుటుంబం నుంచే ప్రారంభమైందని చెప్పడానికి గల కారణం చూసుకున్నట్లయితే లగ్నాధిపతి ద్వితీయ స్థానంలో ఉండడం, కుటుంబ స్థానంలో ఉండడం. కాబట్టి కుటుంబ వాతావరణం నేపథ్యంలో ఉన్నటువంటి వృత్తిని ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక డైరెక్టర్ రంగంలో కనుక చూసుకున్నట్లయితే ఈ డైరెక్టర్ కావాలి అని అంటే ఒక డైరెక్టర్కి ఏంటండి, ఒక ఊహాజనితమైనటువంటి స్థితి ఉండాలి. ఊహాజనితమైనటువంటి స్థితి ఉండాలి అని అంటే లగ్నా లార్డ్, అలాగే థర్డ్ లార్డ్, ఫిఫ్త్ లార్డ్, అలాగే 12th లార్డ్, ఇవన్నీ కూడాను యోగించాలి జాతక రీత్యా. ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా లగ్నము స్వాతి నక్షత్రంలో పడింది. అలాగే లగ్నంలో ఉన్నటువంటి బుధుడు కూడా స్వాతి నక్షత్రం. అంటే ఏంటి? రాహు నక్షత్రం. సో లగ్నం అనేటువంటిది రాహు యొక్క ప్రభావంలో ఎక్కువగా ఉంది. రాహు అంటేనే ప్రధానంగా చెప్పాలి అని అంటే జాతకరీత్యా సినిమా రంగంలో కానీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో కానీ పైకి రావాలి అని అంటే రాహు యొక్క అనుగ్రహం ఉండాల్సిందే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వారి కూడా రాహు ప్రభావం ఉండడం వల్లనే అంతటి ఆజానుబాహుడు, ఆకర్షణీయమైనటువంటి రూపము, ఇవన్నీ కూడా వారి యొక్క తేజస్సులో మనకు అర్థమవుతుంది. అట్లాగే రాహు ప్రభావం ఉండడం అనేటువంటిది డైరెక్టర్గా వారికి అందరినీ ఆకట్టుకునేటువంటి స్థితి డైరెక్టర్కి ఎలా ఉంటుందండి? వారి యొక్క ఊహాజనితం, వారు ఆలోచించి తీసేటువంటి చిత్రాలన్నీ కూడాను చాలా అద్భుతంగా ఉంటాయి. దీన్ని సూచించడానికి లగ్నము బుధుడు రాహు యొక్క ప్రభావంలో ఉండడం, ఇక థర్డ్ హౌస్లో కూడా రాహు స్థితి పొంది ఉండడం. అంతేకాకుండా ఇక్కడ ప్రధానముగా ఊహాస్థానం. ఎందుకంటే ఒక డైరెక్టర్కి కావాల్సినటువంటి లక్షణం ఏంటంటే ఊహ. ఆ ఊహ అనేటువంటిది సరైన మార్గంలో గనక ఉన్నట్లయితే తప్పకుండా యోగిస్తారని చెప్పవచ్చు. అనగా డైరెక్టర్గా సక్సెస్ఫుల్ రంగంలో ఉంటారు. లగ్నానికి దశమాధిపతి చంద్రుడు, అంటే జన్మలగ్నానికి చంద్రుడు శత్రువైనప్పటికీ కూడా కేవలం ఒక్క తులా లగ్నానికి మాత్రము అనగా చంద్రుడు బాగా యోగకరుడే అవుతాడు. అట్టి చంద్రుడు గురువు నక్షత్రంలో ఉండి పంచమ స్థానంలో ఉండడం, పంచమం అంటే బుద్ధి, ఆలోచన అని సూచించేటువంటిది. ఇక పంచమాధిపతి అయినటువంటి శని జాతకరీత్యా శని కూడా చూడండి ఇక్కడ వీక్షించినట్లయితే శని ఆరుద్ర నక్షత్రంలో ఉండడం, కేతు కూడా ఆరుద్ర నక్షత్రంలో ఉండడం, శని కేతులు కూడా మళ్ళీ రాహు యొక్క నక్షత్రంలో పడడం, నవమ స్థానంలో ఉండడం, పంచమాధిపతి నవమ స్థానంలో ఉండడం సక్సెస్ఫుల్ కెరియర్కి సంబంధించినటువంటి అనగా ఒక డైరెక్టర్గా సక్సెస్ఫుల్ కావడానికి గల కారణాలను సూచిస్తుంది. ఇక అన్నిటికంటే ప్రధానంగా గమనించుకున్నట్లయితే వీరి సినిమాల్లో మొదటి నుంచి మనం చూసినట్లయితే ఈ మధ్య ఎక్కువగా సోషియో ఫ్యాంటసీ రంగానికి సంబంధించినటువంటి సినిమాలు ఎక్కువగా తీస్తున్నారు. అంటే ఊహాజనితం. RRR కూడా వాస్తవ కథకి దూరంగా ఊహించి చేసినటువంటి సినిమానే. అలాగే మగధీర కావచ్చు, బాహుబలి కావచ్చు, ఇవన్నీ కూడా సోషియో ఫ్యాంటసీ. అంటే ఎప్పుడో పురాతనంలో జరిగింది అనేటువంటి సూచనకి సంబంధించినటువంటి సూచించే గ్రహం. ఇక రాహుకేతులు ఏంటండి? జాతకానికి ఈ డైరెక్టర్ సంబంధించడానికి రాహుకేతులు ఏంటి కారణం అని అనొచ్చు. నవగ్రహాలలో రాహుకేతులు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడాను విజిబుల్గా ఉంటాయి. కానీ శాస్త్రం ఇప్పటికీ కూడాను రాహుకేతుల్ని గ్రహాలుగా చూడడానికి గల కారణం ఈ యొక్క సప్తగ్రహాలకి సంబంధించినటువంటి షాడో ఏదైతే ఉంటుందో అది రాహుకేతులుగా మనం ప్లానెటరీ పొజిషన్లో మనం తీసుకున్నాం. కాబట్టి అది ఒక ఊహ ఉంది అని చెప్పేటువంటిది ఒక ఊహ. అందుకనే ఊహాజనితమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ రంగంలో ఉంటారో వాళ్ళకందరికీ రాహుకేతులు చాలా బలంగా ఉంటుంటారు. అందుకనే వాళ్ళు చాలా గొప్పగా రాణిస్తారని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే చంద్రుడు ఊహాస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు గురు నక్షత్రంలో ఉండడం, అలాగే అట్టి పంచమాధిపతి అనగా బుద్ధి ఆలోచన స్థానాధిపతి అయినటువంటి శనికేతువులు జాతకరీత్యా ప్రధానంగా చూసుకున్నట్లయితే గతించినటువంటి పూర్వకాలపు సంబంధించినటువంటి విషయాల్ని బయటికి తీసుకొచ్చేటువంటి విధంగా ఉంటుంది. అందుకనే
గతించినటువంటి 500 సంవత్సరాల కిందటి జరిగినటువంటి సంఘటన ఆధారంగా చేసుకునేటువంటి సోషియో ఫ్యాంటసీ సినిమాలు అనేటువంటివి ఈ యొక్క కేతు మహర్దశలో ఇవన్నీ కూడాను జరిగినాయని చెప్పవచ్చు. ఇక వీరి జాతకరీత్యా బుధుడు చాలా యోగకారకుడు. ఎందుకంటే లగ్నాత్తు నవమాధిపతి బుధుడు. అట్టి బుధుడు జన్మలగ్నంలోనే ఉండడం కాబట్టి వీరి బుధ మహర్దశలలో రాహు యొక్క అంతర్దశ ఉండగా మగధీర సినిమా రావడం సోషల్ ఫ్యాంటసీ చిత్రము అద్భుతమైనటువంటి రికార్డ్స్ భారతదేశ సినీ చరిత్రలో ఇక ఫస్ట్ హయ్యెస్ట్ కలెక్షన్గా నిలిచినటువంటి సినిమాగా చెప్పవచ్చు. అది బుధుడిలో రాహు. చూసారా బుధుడికి రాహుకి ఎంత లింక్ వచ్చిందో. అలాగే బాహుబలి కూడాను బుధుడిలో శని అంతర్దశ జరిగినప్పుడు, అనగా లగ్నంలో ఉన్నటువంటి బుధుడు పంచమాధిపతి బుద్ధిస్థానాధిపతి అయినటువంటి శనికేతులు, ఇంతకుముందే శనికేతుల యొక్క కాంబినేషన్ చెప్పుకున్నాం. అది గతాన్ని సూచించేటువంటిది. కేతువు గతము, రాహువు భవిష్యత్తు. కాబట్టి గతాన్ని సంబంధించినటువంటి విషయాల్ని సినిమాగా రూపొందించుకొని బాహుబలి అనేటువంటిది బ్లాక్ బస్టర్ మూవీ అనేటువంటి తీయడం జరిగింది. ఇక జాతకరీత్యా వీరి జీవితంలో ఫస్ట్ అరంగేటం చేసినటువంటి డెబ్యూ అయినటువంటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1. కాబట్టి అది కూడాను బుధుడిలో బుధ మహర్దశ, బుధుడిలో బుధుని యొక్క అంతర్దశ. కాబట్టి బుధుడు సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇచ్చాడండి వీరి జాతకంలో. తరువాత RRR సినిమా, ఇప్పుడు జరుగుతున్నటువంటి RRR సినిమా కూడా కేతువులో శని. కాబట్టి ఇక్కడ కేతువు చూసినా శని చూసినా రాహుకి లింక్ ఏర్పడడం. అందుకనే వీరి జాతకంలో చాలా మటుకు బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ మూవీస్ అన్నీ కూడాను రాహుకేతులతో బుధుడితో లింక్ అయి ఉన్నటువంటి సంబంధం. కాబట్టి RRR కూడా కేతువులో శని ఉండగానే జరిగింది. ఇక తర్వాత గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇక జాతకరీత్యా ప్రధానంగా వీరి యొక్క ఆలోచన చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పడానికి వ్యయం అంటే ఏంటి, విజనరీ అనేటువంటిది పంచమని సూచిస్తే దాని యొక్క ప్రజెంటేషన్ అనేది 10th హౌస్. కాబట్టి 10th లార్డ్ అనేటువంటి వాడు విజనరీ స్థానంలో ఉండి దాని యొక్క ఆలోచన అనేటువంటిది స్ట్రాంగ్గా ఉండడానికి గల కారణం వ్యయస్థానం. వ్యయాధిపతి అయినటువంటి బుధుడు లగ్నంలో ఉండడం, అది కూడా రాహు నక్షత్రంలో ఉండడం. ఇక కంటి ముందర ఆ పిక్చర్స్ అని కనబడిపోతుంటాయండి. ఆలోచన చేసుకుంటే ఈ సినిమాలో ఈ విధంగా సీన్స్ రావాలి అని ఆలోచన చేసి దాన్ని ప్రజెంటేషన్ చేసి సక్సెస్ఫుల్గా అయినటువంటి జాతకం రాజమౌళి జాతకంగా చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానంగా ఇక్కడ ఒక విషయం, ఎందుకంటే లగ్నాత్తు వ్యయస్థానంలో రాహు అనేటువంటి సక్సెస్ లార్డ్ వ్యయస్థానంలో ఎప్పుడైతే ఉంటాడో ప్రధానంగా తెర వెనుక సక్సెస్ని అందించగలిగే గొప్ప స్థాయి ఉంటుంది. సినిమా అంటే హీరో హీరోయిన్లు విలన్లు కమెడియన్లు ఉంటారు, కానీ తెర వెనుక ఈ కథనంతా రంగాన్నంతా కూడా నడిపించేది ఎవరై అంటే డైరెక్టరే. కాబట్టి సక్సెస్ లార్డ్ అయినటువంటి రవి వ్యయస్థానంలో ఉండగా వెనక వైపున ఉండడం ఈ కారణం చేత సక్సెస్ఫుల్గా అనేటువంటిది ఉన్నది. అంతేకాకుండా ఇట్టి రవి భగవానుడు దశమాధిపతి యొక్క నక్షత్రంలో పడ్డాడు. కాబట్టి సక్సెస్కి మారు పేరు, ఎందుకంటే రవి హస్త నక్షత్రంలో పడడం జరిగింది. ఈ కారణం చేత గొప్పగా ఆలోచన చేసిన దాన్ని ప్రజెంటేషన్ చేయడంలో, సినిమాని తీయడంలో, ఇప్పుడు ఏదైతే మనం సినిమా తెరకెక్కిన తర్వాత ఏదైతే విజువల్స్ ఇలా ఉండాలని ఉంటాయో అవన్నీ పర్ఫెక్ట్గా ప్లానింగ్, ప్రజెంటేషన్, ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ కూడా సక్సెస్గా ఏర్పడడానికి వారి యొక్క ఆలోచన ముందుగానే ఏర్పడి ఉంటుందని చెప్పడానికి ఈ గ్రహాల యొక్క కాంబినేషన్ అనేటువంటిది చాలా సుస్పష్టమని చెప్పవచ్చు. అంతేకాకుండా వ్యయంలో రవి ఒక గొప్ప యోగం ఏంటనంటే ఊర్ధ్వలోకాల నుంచి జన్మించినటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ స్థానంలో రవి ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది కొన్ని లగ్నాలకి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క చిరంజీవి గారి లగ్నం కూడా తులా లగ్నమే, అంటే శుక్రునికి సంబంధించినటువంటి లగ్నం కాబట్టి కళల రంగంలో వీరు అభివృద్ధి ఉంటారని చెప్పవచ్చు. ఇక జాతకంలో చాలామంది అనుకునేటువంటిది గురు మహాదశ, అంటే ఈ సంబంధించినటువంటి గురువు నీచ స్థితి పొంది ఉండడం. ఈ కారణం చేత వీరు గురువు యొక్క నక్షత్రంలోనే జన్మించి ఉండడం కారణం చేత చిన్నప్పుడు చాలా కష్టాలు పడినటువంటి జాతకం, అందులో ఏం సందేహం లేదండి. ఊరికే అందరికీ వడ్డించిన విస్తరి, సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్తో పుట్టలేదండి. చాలామంది చాలా కష్టాలు పడి ఈనాడు కెరియర్ రంగంలో పైకొచ్చారు. అటువంటి జాతకం కూడా రాజమౌళి గారి జాతకం కూడా ఒక ఉదాహరణ. ఎందుకంటే గురువు నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తి, అట్టి గురువు నీచ స్థితి పొంది ఉండగా ఉన్నటువంటిది. కాబట్టి వీరి అదృష్టం ఏంటనంటే చిన్నతనంలోనే ఇటువంటి గురు మహాదశ వెళ్ళిపోయింది. ఎందుకంటే 16 సంవత్సరాలు ఉండేటువంటి దశ చిన్నతనంలో వెళ్ళిపోతే, లేదా వృద్ధాప్యంలో వస్తే, ఏదైనా కానీ పనికిరాని దశలు, అవయోగాన్ని ఇచ్చేటువంటి దశలు ఒక వ్యక్తికి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తికి చిన్నతనంలోనైనా రావాలి, లేదా ముసలితనంలోనైనా రావాలి. ఎందుకంటే చిన్నతనంలో తల్లిదండ్రుల ఆలనా పాలనలో పెరుగుతాం, అలాగే ముసలితనంలోకి వచ్చేసరికి కొడుకుల యొక్క పర్యవేక్షణలో ఉంటాం. కాబట్టి ఆ అవయోగాన్ని ఇచ్చేటువంటి దశలు మానవుని జీవితంలో అభివృద్ధికి ఆటంకాలుగా ఉండవు. ఒక అంతర్దశలలో మాత్రమే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి వీరి అదృష్టం గురు మహాదశ చిన్నతనంలోనే పోవడం.
జన్మించిన లగ్నానికి యోగకరులైనటువంటి గ్రహదశలు రావాలి. కాబట్టి తులా లగ్నానికి యోగకరులు ఎవరయ్యానంటే శని భగవానుడు, బుధుడు, రాహువు మరియు శుక్రుడు. ఇక్కడ శని మహర్దశ పోయింది, అలాగే బుధ మహర్దశ అయిపోవస్తుంది, ఇక కేతు మహర్దశ అయిపోవస్తుంది, ఇక వెంబడే వచ్చేటువంటిది శుక్ర మహాదశ. ఇట్టి శుక్రుడు జన్మ లగ్నాత్తు లగ్నాధిపతి అయి సెకండ్ హౌస్లో ఉండి జాతకరీత్యా అంశలో నీచ స్థితి పొంది ఉన్నప్పటికీ కూడా ఇట్టి శుక్రుడు జాతకరీత్యా గమనించాల్సింది అనురాధ నక్షత్రం 2వ పాదంలో పడింది. అంటే జన్మలగ్నానికి అత్యంత రాజయోగకరుడైనటువంటి శని నక్షత్రంలో శుక్రుడు ఉండి మిత్రక్షేత్రంలో ఉన్న ఆ యొక్క శుక్ర ప్రభావం అనేటువంటిది ఉండదు. కారణం ఏంటంటే జన్మించినటువంటి నక్షత్రాధిపతి అయినటువంటి గురుని చేత శుక్రుడు చూడబడుతున్నాడు. కాబట్టి అక్కడ నీచభంగ రాజయోగం నవాంశలో అయిపోయిందని చెప్పవచ్చు. కాబట్టి ఎటువంటిది చూసుకున్నా జాతకరీత్యా వీరి జాతకరీత్యా ఈ కేతు మహర్దశ అత్యంత సక్సెస్ఫుల్గా జరిగింది. ఇక వచ్చేటువంటి శుక్ర మహాదశ కూడా 20 సంవత్సరాలు ఉండేటువంటి దశ, లగ్నాధిపతి యొక్క దశ. లగ్నాధిపతి యొక్క దశ వచ్చింది అని అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి, ఏ కారణం చేత ఈ వ్యక్తి జన్మిస్తాడో ఆ కారణాన్ని ఆ యొక్క లగ్నాధిపతి దశ ఉన్నప్పుడు ఆ యొక్క రీజన్ ఫర్ బర్త్ అది పూర్తిగా నెరవేర్చుకొని కానీ వెళ్ళిపోరు. కాబట్టి శుక్ర మహాదశ ఈ యొక్క వారికి 2023 జూలై తర్వాత రాబోతుంది. తద్వారా ఆ శుక్రుని యొక్క దశ సంపూర్ణంగా యోగిస్తుంది 20 సంవత్సరాలు ఉండేటువంటి. కాబట్టి ఒక వ్యక్తి జాతకంలో కష్టాలు పడినప్పటికీ కూడాను ప్రతిదీ కూడాను సక్సెస్ఫుల్గా ఎదగడానికి గల కారణం దశలు మరియు అంతర్దశలు, అలాగే జాతకరీత్యా ఉన్నటువంటి యోగాలు బాగా ఉండి తీరాలి. అట్లాగే జన్మలగ్నంలో బుధుడు ఉన్నప్పటికీ సప్తమంలో కుజుడు జాతకరీత్యా సంబంధించినటువంటి రుచక యోగాన్ని కలగచేస్తున్నాడు. అంతేకాకుండా వీరి జీవితంలో ప్రధానముగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ సంబంధించి పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యస్థానంలో ఉండడం, అలాగే సప్తమాధిపతి అయినటువంటి కుజుడు జాతకరీత్యా కేతు నక్షత్రంలో ఉండడం, ఈ కారణం చేత బాగా తెలిసినటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వీరి జీవితంలో రమాగారు ప్రవేశం చేయడం కూడా బాగా అంతకుముందు తెలిసినటువంటి వారి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తినే అయి ఉండడం, వారి వివాహం చేసుకోవడం, ఇవన్నీ కూడా జాతకరీత్యా తెలియజేయబడుతుంది. ఎందుకనంటే అంశలో చూసినట్లయితే పంచమాధిపతి అయినటువంటి శని ఇక్కడ జాతకరీత్యా సప్తమాధిపతి అయినటువంటి కుజుని యొక్క వీక్షణ ఉండడం, ఈ కారణం చేత తెలిసిన కుటుంబంలోంచి వచ్చిన అమ్మాయే అవుతుంది. అంటే తెలిసిన కుటుంబం అంటే ఏమనుకోవాలి మనము, అంటే లవ్ మ్యారేజ్ అంటే ఒక వ్యక్తి బాగా తెలిస్తేనే కదా లవ్ మ్యారేజ్ లాగా వెళ్ళేది. అలాగే కుటుంబానికి బాగా తెలిసినటువంటి వ్యక్తి అయినా కానీ అయి ఉండాలి. ఈ 2 కారణాలే తెలిసిన కుటుంబం నుంచి వచ్చే వ్యక్తి జీవిత భాగస్వామి అవుతారని చెప్పడానికి గల కారణం. కాబట్టి ఈ విధంగా వీరి జాతకంలో రమా రాజమౌళి గారి యొక్క ప్రవేశం కూడా బాగా తెలిసిన కుటుంబం నుంచి రావడం, అలాగే ఇక్కడ కుజుడు సప్తమాధిపతి స్వక్షేత్రంలో ఉండడం, ఈ కారణం చేత ప్రధానముగా ఇది సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సక్సెస్ని ఎదుర్కొనేటువంటి జీవితాన్ని వీరి యొక్క జాతకరీత్యా వస్తుంది. వివాహం కంటే ముందు ఉన్న ఒక జీవితం వేరు, వివాహ తదనంతరం కలిగినటువంటి జీవితం వేరు. కాబట్టి సక్సెస్ఫుల్ డైరెక్టర్గా వివాహ తదనంతరమే వీరి జీవితంలో అభివృద్ధి బాటలో ఉన్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. గురుగారు, రాజమౌళి గారి గురించి చెప్పేటప్పుడు తను ఏదైతే సీన్స్ అనుకున్నారో అవి ఖచ్చితంగా తెర మీద కనిపించేదాకా, అలా వచ్చేదాకా ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు, ఎంతో పట్టుదల ఉన్న మనిషి అని చెప్తూ ఉంటారు. జాతకం బట్టి కూడా అలా చెప్పొచ్చా అండి, ఇలా పట్టుదల ఉన్న వ్యక్తులు ఉంటారు అని? ఖచ్చితంగానమ్మా. ఇక్కడ లగ్నాత్తు దశమ స్థానం ఏంటంటే ప్రయత్నం, ఎఫర్ట్. ఆ ఎఫర్ట్ని సూచించేటువంటి అధిపతి అయినటువంటి చంద్రుడు ఊహాస్థానం అనగా బుద్ధి ఆలోచన స్థానంలో ఉండడం, దానికి తగ్గట్టుగా ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది 10th లార్డ్ యొక్క నక్షత్రంలో జాతకరీత్యా లాభాధిపతి ఉండడం, ఖచ్చితంగా లాభం వైపు తీసుకెళ్ళాలి అంటే తను నమ్ముకొని ప్రొడ్యూసర్స్ చేస్తారు. కాబట్టి నమ్ముకున్నటువంటి దానికి న్యాయం చేయాలనేటువంటి ఒక సదుద్దేశము దశమాధిపతి అయినటువంటి చంద్రుడి నక్షత్రంలో లాభాధిపతి పడడం, అట్టి లాభాధిపతి వ్యయస్థానంలో ఉండడం చాలా బలీయమైనటువంటి, ఎందుకంటే పాపగ్రహం వ్యయస్థానంలో ఉంటే అద్భుతమైనటువంటి ఏమంటారు దానికి సంబంధించి మనం చెప్పాలంటే అద్భుతమైనటువంటి కాంక్ష ఉంటుంది, అలాగే పట్టుదల, కృషి, ఇవన్నీ కూడా సూచిస్తుంది. ఇక్కడ లగ్నంలో బుధుడు ఒకటి ఏ గ్రహమైనప్పటికీ కూడా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఒక శుభ ఫలితం లేదా అశుభ ఫలితాలను ఇస్తాయి. ఏ గ్రహమైనా శుభము అశుభము 2 ఉంటాయి. ప్రతి గ్రహానికి 2 లక్షణాలు ఉంటాయి. ఇక్కడ బుధుడికి ఉన్నటువంటి 2 లక్షణాలు ఏంటంటే అతిబద్ధకము మరియు అతి చురుకుదనము. వీరి జాతకంలో వీరు నేర్చుకున్నటువంటి పాఠాలను అనుసరించి అతి చురుకుదనాన్ని అలవాటు చేసుకున్నారు. కాబట్టే ఈ బుధ మహర్దశ 17 సంవత్సరాలు ఒక సంపూర్ణంగా వాడుకున్నారు అని చెప్పవచ్చు. అంటే ఒక చెరుకు గడని ఏ విధంగానైతే ఒక చుక్క లేకుండా
మనం చెరుకు తీసేవాడు ఎలా అయితే వాడుకుంటాడో ఈ బుధ మహర్దశని వారి జీవితంలో సంపూర్ణంగా బుధుడిని చాలా వాడుకున్నారు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాల్ని పొందగలిగారు. ఎక్కడైనా బద్ధకం అనేటువంటిది కలిగిందనంటే ఈ బుధ మహర్దశ టోటల్‌గా ఫెయిల్యూర్ అయిపోయేవారు. కానీ బుధుడికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఇంకొక లక్షణం హైపర్ యాక్టివిటీ. ఇంకొక లక్షణం లేజినెస్. కాబట్టి లేజినెస్‌ని పక్కకు పెట్టి హైపర్ యాక్టివిటీగా తన యొక్క జీవితంలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ప్రయాణం చేశారు కాబట్టే అన్నీ కూడా సక్సెస్ అనేటువంటిది పొందగలిగారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఇంతటి చక్కటి జాతకం ఉన్న రాజమౌళి గారు వారు ఇంకాస్త మెరుగ్గా ఉండాలన్నా లేకపోతే మంచి ఇంకా శుభ ఫలితాలు పొందాలనుకుంటే గనక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు గురువుగారు? జాతకరీత్యా ప్రధానంగా రేపు భవిష్యత్తులో వచ్చేటువంటిది ఒక శుక్రమహాదశ. ఇట్టి శుక్రమహాదశ జాతకరీత్యా ఏంటంటే లగ్నాధిపతి అయినప్పటికీ కూడాను శుక్రుడు అంశలో నీచ స్థితి పొంది ఉండడం. కాబట్టి ఈ కారణం చేత లక్ష్మీదేవి ఆరాధన బాగా చేయడము, అలాగే తన సహోదరులకి అనగా అక్క చెల్లెళ్ళకి ఎవరైనా వరుసైనటువంటి వాళ్ళని సంతోష కలిగించే విధంగా అప్పుడప్పుడు గిఫ్ట్ల రూపంలో వాళ్ళని సంతోషపెట్టడం, ఇవన్నీ చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా వారి యొక్క జీవితంలో ఈ శుక్రమహాదశ అత్యద్భుతంగా రాణిస్తుందని చెప్పవచ్చు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మొత్తంగా ఎస్ఎస్ రాజమౌళి గారి జాతక విశేషాలను చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.